రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మున్నూరు కాపు పటేల్ మండల సంఘం క్యాలెండర్ను మండల అధ్యక్షులు మొంగని రాజు పటేల్ మున్నూరు కాపు కుల బాంధవుల సమక్షంలో ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్తులు రాష్ట్రంలో దాదాపు 22% జనాభాగా ఉన్నారని, పూర్వం నుండి వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని పాడి రంగాన్ని కాపాడుతున్నారని అన్నారు। మున్నూరు కాపులకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం కార్పొరేషన్లో ప్రభుత్వంలో భాగస్వాములుగా అవకాశం కల్పించి సముచిత గౌరవాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మొంగని రాజు, అల్లం లక్ష్మణ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు। అన్నింటికి లక్షణంగా ఉంటుంది కదా సార్। వార్డ్ నెంబర్ ప్రకారం 6 అయిపోయింది। ఈరోజు రామలక్ష్మణపల్లెలో నూతనంగా ఏర్పరిచిన గ్రామ పంచాయతీలో సీసీ కెమెరాలు మరియు రామలక్ష్మణపల్లె నుంచి ఆవునూరు వరకు స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయడం, దీనికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సన్నపట్ల అంజిరెడ్డి, డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా మా తోటి సర్పంచ్ బద్ది కళ్యాణి భాను గారు, మా డైరెక్టర్ గారు, మా ఎంపీటీసీ సౌల లలిత కాంతి గారు, అదే మా పాలకవర్గం, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, గ్రామ పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది। మా గ్రామము పుట్టినప్పటి నుంచి ఆవునూరు నుంచి రామలక్ష్మణ చిన్న ఒడ్డు ఉండే, ఆ ఒడ్డును చిన్న చిన్న ప్రదేశీ అలా డబుల్ రోడ్డుకు దాకా చేసుకున్నాము। ఆ రోడ్డు నుంచి గత 30 సంవత్సరాల నుంచి ఉమ్మడి గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు మాకు గత సర్పంచులు వేస్తాం మాకు వేయలేరు। మా కళ అనేది ఈ రోజు వరకు నిలబడి డిఎస్పీ గారు వచ్చారు ఫోటో గంట క్లాస్ బ్యాక్ రాయ్ కులబంధువులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించబడినది। రాబోయే ముందు మనం ప్రతి దాంట్లో అందరం కలిసికట్టుగా పని చేసుకోవాలని, మరియు స్థానికంగా రాబోయే ఎలక్షన్స్ ఉంటాయి, ఎక్కడైనా మన అందరం ఒక కులంలో ఒకరు ఉన్నారు అని అంటే వాళ్ళందరికీ సపోర్ట్ చేసే విధంగా ఉండాలి।